జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న సాయంత్రం ఇన్ఛార్జి కలెక్టర్ జేసీ వై మేఘస్వరూప్ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మత పెద్దలు, పాస్టర్లు జిల్లా ప్రజల శాంతి, సమైక్యత, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు, వర్గాలకు సమాన గౌరవంతో పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, క్రీస్తు మార్గం అనుసరణీయమని, ఆయన బోధనలు భారతీయుల హృదయాలను ఆకట్టుకున్నాయని తెలిపారు. క్రైస్తవ మతంలోని ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, క్రీస్తు బోధనల ద్వారా కరుణ, దాతృత్వం, ఇతరుల పట్ల ప్రేమ భావం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ కె ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ, దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపి మానవాళికి ప్రేమ, శాంతి మార్గం చూపారని పేర్కొన్నారు. క్రైస్తవులకు, సంస్థలకు ప్రభుత్వ సహకారం కొనసాగాలని కోరారు. జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, క్షమ, త్యాగం వంటి మానవీయ విలువలను గుర్తు చేస్తుందని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సామాజిక సమైక్యతకు, నైతిక విలువలకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విభిన్న మతాలు, సంస్కృతులు కలిసి వికసిస్తున్న మన దేశంలో ఇటువంటి పండుగలు సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి మెల్లిమి సునీల్ కుమార్, డాక్టర్ కె సుధీర్ కుమార్, జుహానీ హోలోనెస్, రాజమండ్రి ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ పాటి విక్టర్, డాక్టర్ కె మోజస్ బాబు, రెవరెండ్ టి కుమార్, బిషప్ బత్తిన రాజు, కాశీ నవీన్ కుమార్, ఉప్పులూరి జానకిరామయ్య, గాలి సుబ్బరాజు, కె మోజస్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులలో పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగేలా సృజనాత్మకతను ప్రోత్సహించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులంలో నిన్న సాయంత్రం ఘనంగా సైన్స్ ఫేర్ ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేఘస్వరూప్ మాట్లాడుతూ, తాను ఇక్కడ ఈ స్థితిలో ఉండడానికి కారణం నా జీవితంలో నాకు చదువు చెప్పిన గురువులే అన్నారు. వారి కృషి వల్లనే జ్ఞాన స్వరూపులుగా, సామాజికంగా బాధ్యత గల వ్యక్తులుగా ఎదగగలమన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఎవరూ పరిపూర్ణ విజ్ఞానవంతులు కాదని, అందుకే ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థిగా ఉండి కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు పరిశీలించి సూచనలు చేశారు. గోకవరం మండలం రంప ఎర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు తూర్పుగోదావరి జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. త్రవ్వకాల్లో వినియోగిస్తున్న 2 ప్రొక్లైన్లను సీజ్ చేసి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించగా, అక్రమ రవాణాలో పాల్గొన్న ఒక లారీని గోకవరం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ తనిఖీల్లో గనుల శాఖ సర్వేయర్ పి శ్రీనివాస్తో పాటు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ది ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట ప్రకారం డిసెంబర్ 25న వ్యాపార సంస్థలకు సెలవు దినమని ఛాంబర్ ప్రకటించింది. ఈ విషయాన్ని గుర్తించి 25వ తేదీ గురువారం వర్తకులు తమ షాపులు మూసివేయాలని ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ సూచించారు. రైళ్లు, తద్వారా ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, ఈ శీతాకాలంలో పొగమంచు వంటి పరిస్థితులు ఏర్పడుతున్న దృష్ట్యా పట్టాల వెంట ఉన్న చెట్ల పొదలను తొలగించడం ద్వారా స్పష్టమైన సిగ్నళ్లు కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ముఖ్యమైన క్రాసింగ్లు, పాయింట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోచ్లు, వ్యాగన్లు మొదలైన రోలింగ్ స్టాక్ సకాలంలో ఓవర్ హోలింగ్ చేయించాలన్నారు. రైళ్లలో కీమ్యాన్, పెట్రోలింగ్ సిబ్బంది కోసం జీపీఎస్ ట్రాకర్లు, వాకీటాకీలు, ఫాగ్ పరికరాలు తదితర భద్రతా పరికరాల లభ్యతను సమీక్షించారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి నేడు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్టుకి 28 బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబు బెదిరింపు ఉత్తుదిగా నిర్ధారించారు. ఆగంతకులు డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. తరచూ బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కేసులను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు.
భీమవరంలో పండుగల అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వారికి నిత్యస్ఫూర్తి ప్రదాత వాజ్పేయి. మోడీ ఆధ్వర్యంలో భారతదేశం నేడు ప్రపంచంలో ఉన్నత దేశంగా కీర్తింపబడుతోంది. భీమవరంలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆచంట నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని వ్యాఖ్య. ప్రకాశం జిల్లా పొన్నలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి ప్రారంభించిన మంత్రి టీబీవీ స్వామి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పండుగలా సాగింది. భీమవరంలోని విశా కోడేరు వంతెన వద్ద నుండి బైక్ ర్యాలీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భీమవరం పట్టణంలోని భారీ ర్యాలీగా ఉండి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ప్రాంతానికి చేరుకుంది. మార్గ మధ్యలో బాంబే స్వీట్ సెంటర్లో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేర్చెల్ల సుభాష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ చీఫ్లను గజమాలతో సత్కరించారు. దారి పొడవునా ప్రజల నుంచి సుపరిపాలన యాత్రకు మంచి స్పందన లభించింది. పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్మిల రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ రఫీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషితారెడ్డి, కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, బీజేపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యత, సమగ్ర అభివృద్ధి విధానాలు దేశానికి కొత్త దిశను చూపించాయి. దేశం ఎలా ముందుకు సాగాలనే దూరదృష్టిని లోడ్ పెరిగిపోయిందంట, కొంతమంది దిగాలి. ముందే వచ్చిందా అనే విధంగా ఈరోజు అందరూ పాల్గొని విజయవంతం యాత్రలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో
నేటి యువతరం వాజ్పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా భీమవరం పట్టణం ఉండి రోడ్లోని బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏ దేశానికి వెళ్లినా తాము భారతదేశం నుంచి వచ్చామని అంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక్క ఓటుతో పదవి పోతుంటే ప్రజాస్వామ్యంగా బ్రతకాలని పార్లమెంట్లో చెప్పిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. మన హైవేలను 4 లైన్ల స్వర్ణ చతుర్భుజిగా మార్చిన ప్రధాని వాజ్పేయి అని చెప్పుకొచ్చారు. వాజ్పేయి నార్త్ ఈస్ట్ అభివృద్ధి చెందాలని మొట్టమొదటిగా మినిస్ట్రీ పెట్టారని గుర్తు చేశారు. 25న వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విగ్రహావిష్కరణ చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా మీరు గెలిపిస్తే మోడీ మన్ననలు పొంది కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ పనిచేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ అటల్జీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే మహోన్నత వ్యక్తి అని, నైతిక విలువల కోసం ఒక్క ఓటు తక్కువైన ప్రధాని పదవిని త్యాగం చేసిన గొప్ప సంస్కృతి ఆయనదన్నారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, ఆ తర్వాత పూర్తికాలం ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం చేశారు అన్నారు. పాకిస్తాన్తో శాంతి కోసం లాహోర్ బస్సు యాత్ర చేపట్టిన శాంతి కముకుడు అటల్ అన్నారు. అదే సమయంలో దేశ రక్షణ కోసం ప్రపంచ దేశాల హెచ్చరికలు లెక్క చేయకుండా పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించిన దీసారి వాజ్పేయి అన్నారు. తనలాంటి సామాన్య కార్యకర్తకు సైతం కేంద్ర మంత్రికి అవకాశం దక్కిందంటే అది బీజేపీ కల్పించిన స్ఫూర్తి అని, 25వ తేదీన అమరావతిలో సీఎం, డిప్యూటీ సీఎంల ఆధ్వర్యంలో అటల్జీ విగ్రహ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరగబోతోంది అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేని అజాత శత్రువు వాజ్పేయి అని, పార్లమెంట్లో ఆయన గర్జన చూసి నెహ్రూ సైతం భవిష్యత్తు ప్రధాని అని కొనియాడారని చెప్పారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వాజ్పేయి కనెక్టివిటీ విప్లవాన్ని తెస్తే నేడు మోడీ దానిని ఎక్స్ప్రెస్ హైవేలుగా మారుస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆర్మిలి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ పేరామతుల రాజశేఖరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిదిండి వినోద్ వర్మ, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణబరజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యకుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాజీ రాజ్యసభ కోరుతా ఉన్నాం. ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. పట్టణానికి ఉన్నటువంటి సంపద మన భీమవరంకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత, పల్లెటూరుకు ఉన్నటువంటి సంబంధం, ఒక ప్రేమ, అనురాగం, అతిథిని సత్కరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నారు. అటువంటి భీమవరంలో మన దేశ భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాల్లో భీమవరం రావాలి, ప్రాంతం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు. ఈ రోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పీవీఎన్ మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ యావత్కి, అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు,
రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని క్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మనందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈ రోజు కీర్తించబడుతుంది. ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే అది గత 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. మనం మరిచిపోకూడదు. ఏ వ్యక్తులు దానికోసం త్యాగాలు చేసి ఏ వ్యక్తుల కోసం అహర్నిశలు కూడా కృషి చేశారో వాళ్ళని మనం మర్చిపోతే రేపు భవిష్యత్తులో మనం సాధించినటువంటి అభివృద్ధికి అర్థం ఉండదు. అందుకనే ఆ రోజు మొట్టమొదట ఆధునిక భారతదేశానికి, ఆ రోజు ఆత్మనిర్భర్ భారతదేశానికి పునాది వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని నిరంతరం మనం స్మరించుకోవాలి, నిరంతరం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకనే అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు మన రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నాం. సుమారు 70 సంవత్సరాలు సామాజిక జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేస్తూ ఒక నిష్కలంక చరిత్రుడు, ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ గాని అవినీతి ఆరోపణ గాని ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాని విషయం. అటువంటి గొప్ప మహనీయుడు. అందుకే మనందరం కూడా ఈ యొక్క జంక్షన్ లో పెట్టుకున్న ఆ విగ్రహం మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ విగ్రహాన్ని ఆ విధంగా నిలపడంలో కృషి చేసిన ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సంబంధించిన సభ్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఆయన అంచెలంచెలుగా కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే ఆయన దేశానికి అత్యున్నత స్థానం, దేశ ప్రధానమంత్రి అయ్యారనే విషయం గమనించాలి. ఆయన అతి చిన్న వయసులో 18 వయసుల సమయంలోనే డిగ్రీలో చదువుతున్న సమయంలో ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని 6 నెలలు జైలుకి వెళ్ళిన స్వతంత్ర సేనాని మన అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తించుకోవాలి. కేవలం జైలుకి వెళ్ళి తిరిగి వచ్చి తన చదువు పూర్తయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం నేను పూర్తి సమయం పనిచేయాలని ఆ రోజు జాతీయవాద అనేక రకాల అంశాలతో ఈ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలని ఆలోచన పదంతో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఆయనకు అనుబంధం కలిగి ఆ సంఘం కోసం పూర్తి సమయం కార్యకర్తగా, ఓ ప్రచారకగా, బ్రహ్మచారిగా ఆజన్మాంతం ఉంటాను, దేశ సేవకే అంకితం అవుతామని తన తండ్రికి చెప్పి దేశ సేవకి ముందడుగు వేసిన గొప్ప ధీరోదాతుడు మన అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా గౌరవించదగినటువంటి వ్యక్తి. ప్రధాని పదవిని రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలనేటువంటి ఆలోచనలో ఒకే ఒక ఓటు కోసం ప్రధాని మంత్రి పదవిని త్యజించినటువంటి వ్యక్తి భారతమాత ముద్దు బిడ్డ, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ భీమవరంలో కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు గారు అతిథిగా రావడం జరిగింది. ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి ఈ సభకి అనుకున్నప్పుడు మాధవ్ గారు, నేను, సత్య గారు కలిపి ఆలోచించి చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. నిన్న రాజమండ్రిలో ముఖ్యమంత్రి, మొన్న ధర్మవరంలో ఒక ముఖ్యమంత్రి, జాతీయ నాయకులు. అయితే భీమవరంలో జరుగుతున్నటువంటి సభకు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సరే ఈ 500 అడుగులు బుల్లెట్ అయితే బాగుంటుంది. ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో వారి తల్లి గారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం పార్లమెంటులో తలమెత్తితే అది తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, అనర్గళంగా ప్రత్యర్థులు నోరు ముగించేటువంటి యువ నాయకుడు. ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వయస్కులైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు మన ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అతిథిగా పిలిచామనేటువంటి సందర్భంలో ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రావడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 98లో ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి సంకుచిత రాజకీయాల కారణంగా
ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని త్యజించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము, మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేక వ్యక్తులు వ్యక్తులు వచ్చినప్పుడు కూడా మనం అధికారం కోసం రాలేదు, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి స్వయం సహాయక బృందాలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఎత్తున ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 25, 30, 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అందులో ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం బుల్లెట్ గురించి విన్నాం, విమానం గురించి విన్నాం, 6 అడుగుల బుల్లెట్ గురించి కూడా విన్నాం. కానీ 6 అడుగుల విమానం గురించి, జెట్ విమానం గురించి మనం ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఇప్పుడు చూడండి, పైన ఉన్నారు, ఆయన పేరే పింజారపు రామ్మోహన్ నాయుడు గారు. మన తెలుగు ఖ్యాతి ఢిల్లీలో చిన్న వయసులోనే తెలుగు ఖ్యాతి, ఢిల్లీలో తెలుగువాడి సత్తా ఎలా ఉంటుందో చూపిస్తున్న మన అందరి ప్రియతమ నాయకుడు. మిత్రులారా, ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి అనేక మంది వక్తలు చెప్పారు. ఆయన ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తి దాత. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థానానికి చేరుకున్న అసామాన్య నాయకుడిగా మనం గుర్తించాల్సింది. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, చివరికి భావజాలాలకు అతీతంగా అందరి మన్నలను పొందిన అభిమాన నాయకుడు ఎవరయ్యా ఈ దేశంలో అంటే ఒక పేరు వినిపిస్తుంది, ఒక పేరే అటల్ బిహారీ వాజ్పేయి అనే విషయాన్ని ఈరోజు కూటమి చెందినటువంటి 3 పక్షాల యొక్క నాయకుల నేతృత్వంలో ఒక మహనీయుని యొక్క చరిత్రని సమాజానికి ఆవిష్కరిస్తూ వారు తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణ కానీ, ఆయన అనుసరించినటువంటి రాజకీయ నైతికత కానీ, వీటన్నిటినీ కూడా సమాజానికి తెలియజేసి జాగృతం చేసేటటువంటి విషయంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అధ్యక్షతలో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన సుదీర్ఘ చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఆనాడు ఈ దేశంలోనే ఒక మొక్కనేసి మొక్కని ఈనాడు వృక్షంగా చేస్తున్న ఇవాళ మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క స్థితిగతులను ఈనాడు ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశాల్లో ఈనాడు మోడీ గారు భారతీయులు అంటే గౌరవంగా బతకడానికి భారతీయ తత్వాన్ని ఉత్తేజపరిచి ఈనాడు దేశ రాజకీయాల్లోనే అత్యున్నతమైన ప్రమాణాలతోటి భారతీయ జనతా పార్టీ సుపరిపాలన అందిస్తుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్న యాత్రలో ఇవాళ పరిపాలన భాగంగానే ఈనాడు చేస్తున్న మాధవ్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే అందరికీ తెలుసు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి. ఆయన దేశంలోనే మన అనేక విషయాల్లో ఆయన ఈవేళ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. జనసంఘ నుంచి ఈవేళ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఆయన చేసిన కృషి ఈవేళ అందరికీ తెలుసు. ఆయన అందరి గుండెల్లో ఒక ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి మహనీయమైన నాయకుడు వాజ్పేయి గారు. ఆయన ఈవేళ విగ్రహావిష్కరణ మనందరం కూటమి నాయకులు మధ్య ఈవేళ జరుపుకోవడం అన్నది ఈ రోజు ఒక సుదినంగా భావిస్తూ ఈ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి కవిటం, జగన్నాథపురం గ్రామాల్లో శివాలయాలు, ఆచంటలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి పెనుగొండలో సీసీ రోడ్ల శంకుస్థాపన, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు చుక్కల మందు వేశారు. అనంతరం సిద్ధాంతంలో కేదారేశ్వర స్వామి దర్శించుకుని కేదార్ పుష్కర్ ఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 5,821 ఆలయాల్లో ప్రతి నెల 1వ తేదీకి పూజారికి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు కింద ఇవ్వడం జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం దీపదూప నైవేద్యాల్లో 141 ఆలయాల్లో అమలు చేస్తున్నామన్నారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ నేపథ్యంలో పుష్కర్ ఘాట్లను సందర్శించారు. వేదం చదివిన వేద పండితుల సంభావన కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. భారతదేశం అనేటువంటిది ఒక వేదభూమి. ఈ వేదభూమిలో వేదము నేర్చుకున్న వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రభుత్వాలు లేవు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేద పండితులు ఎవరైనా సరే వేదం పఠించి సర్టిఫికేట్ పొందాక వాళ్ళకి సరైనటువంటి పారితోషికం కానీ ఉద్యోగ అర్హతలు కానీ ఉద్యోగాలు కానీ రాకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు వేద పండితులకి సంభావన కింద 3 సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వం ఇస్తుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల 3,000 రూపాయలు అర్హులైనటువంటి దాదాపుగా 599 పోయేటువంటి గోదావరి పుష్కర ఉత్సవాలకి ఇదొక ఉన్న వాటిల్లో ఇదొక ప్రధానమైనటువంటి ప్రాంతంగా గతంలోనే గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అని చెప్పి పరిశీలించడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో సత్యనారాయణ గారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన సందర్భంలో కేదారేశ్వర స్వామి ఆలయం చూసాం. పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాను తప్పనిసరిగా. అలాగే ఇక్కడ పుష్కర ఘాట్ ఏ విధంగా ఉండాలో, గతంలో ఎలా ఉండిందో ఇంకా మెరుగైన విధానంలో ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నేను ఎందుకు అవసరం ఉంది అంటున్నానంటే ఇవాళ మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడ ఆలయంలో ఒక పండుగ వాతావరణం, ఏదన్నా పండుగలు వచ్చినా, బ్రహ్మోత్సవాలు వచ్చినా, నవరాత్రి ఉత్సవాలు వచ్చినా, రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఉత్సవాలు వస్తున్నా ఆలయాల్లో ప్రజలు తండోపుతండాలుగా వస్తున్నారు. ఇంత ముందులాగా ఆలయాల్లో జనం లేకుండా లేరు. ఇవాళ వచ్చే ప్రజలకి, వచ్చేటువంటి ఆ స్వామి యొక్క భక్తులకి మనం ఏ రకమైన సేవలు చేయాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఉంది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఆ స్వామి యొక్క, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఇవ్వడం, ప్రభుత్వం సేవకులుగా పనిచేయడం అనేదే ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. చేస్తున్నాం. ఇవన్నీ పనులు చేయాలి. ఈ చేసేటువంటి కార్యక్రమాల్లో నిధి సమస్య కాదు. ప్రభుత్వం ఇది. ప్రభుత్వం దైవాన్ని నిరంతరం కొలిచేటువంటి ప్రభుత్వం. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొనలూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముస్తాబు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, విద్యాశాఖాధికారి రేణుక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మానాయక్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవి సబ్బుతో చేతులు కడుక్కొని గోర్లు కూడా అలా తీసేసి కడుక్కుంటే మళ్ళీ రావు. ఇంట్లో మనకు అన్నం పెట్టి అమ్మకున్నా కానీ ఇంట్లో పిల్లలందరికీ వస్తాయి. మీ చేతుల్లో అన్ని ఒకరికొకరు తీసుకుని పెట్టినా కానీ వస్తాయి. అందువల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి ఆ జబ్బు రాకూడదు. పేగులో ఉండలు తయారైపోయి కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చిన్న జాగ్రత్తల వల్ల ఇది రాకుండా చేసుకోవచ్చు. కాబట్టి చేతులు కడుక్కోవాలి. నులపురుగులతో పాటు ఏలిపాములు
వానపాము లాంటి ఎర్ర లాంటివి కొంతమంది మోసంలో పడిపోతాయి. అవి పేగులు లోపలి రోజు రక్తం తాగుతూ ఉంటాయి. నువ్వు తిన్నాను సగం తింటూ ఉంటుంది. అందుకే మీకు రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే చేతులు కడుక్కోవాలి. గవర్నమెంట్ వాళ్ళు మన నర్సు మింగించేటువంటి సంవత్సరానికి 1-2 సార్లు మింగిస్తారు ఆల్పెండ జోలు. ఆ పిల్లలు మింగాలి మనం. అవి మింగిన తర్వాత జాగ్రత్తగా ఉంటే మీతో పాటు ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది. మీరు చెప్పాలి. ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు, పొలాల్లో పోయేస్తారు, డబ్బాలు పడేసేస్తారు, మళ్ళీ వంట పనులు చేస్తారు. కానీ చేతులు కడుక్కోవాలి అనేది. రెండోది, మనకు తెలియకుండా పొలం పోతుంది. అందరూ మన ఇంట్లో అమ్మవాళ్ళు కూడా నాన్నోళ్ళు వెళ్తారు, చెప్పులు లేకుండా పొలంలో పని చేయాలి. కానీ ఆ పొలాలు ఇంతకుముందు కూర్చొని ఉంటే వాటిలో కనుక పురుగులు ఉంటే మనకు తెలియకుండానే కాళ్ళల్లో రంధ్రం చేసుకుని కూడా మనకు తెలియదు, కడుపులో చేస్తాయి పురుగులు. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్పులుగా కాళ్ళు కడుక్కోమని చెప్తాం. ఈరోజు మేము చెక్ చేసినప్పుడు ఎవరైనా సరిగ్గా గోల్డ్ సరిగ్గా కట్ చేసుకోలేదంటే వాళ్ళని ఇమీడియట్గా వెళ్ళి గోల్డ్ కట్ చేసుకోమని చెప్పేసి మనకి ఇక్కడ నెయిల్ కట్టర్స్ ఇస్తాము, చేసుకుంటాము. తర్వాత యూనిఫామ్ బాగలేదని చెప్పేసి మనం ఏం చేస్తామంటే యూనిఫామ్కి ఇక్కడ ఇవ్వలేము కాబట్టి ఇంటికి పంపించేస్తాం బ్యాగ్కి. అప్పుడు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అడుగుతారు, ఎందుకు వచ్చేసావు స్కూల్ నుంచి అని చెప్పేసి. మా పిల్లల్ని పంపించినప్పుడు బాగా నీట్గా ఉన్న ఉతికినటువంటి యూనిఫామ్ వేసి పంపించాలి అని అనుకుంటారు. తర్వాత రెండోసారి గోల్డ్ కట్ చేసుకోమన్నా సరిగ్గా కట్ చేసుకోవు, తర్వాత ముఖం కూడా సరిగ్గా కడుక్కోవు. అటువంటిప్పుడు ఒకసారి కడిగేస్తారు, ఇక్కడ మళ్ళీ అలాగొచ్చే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చేసావు స్కూల్ నుంచి అని అంటే కనుక నేను ముఖం సరిగ్గా కడుక్కోలేదు, అందుకోసం వెనక్కి వచ్చేసానని చెప్తారు. ఒక స్కూల్లో ముఖం కూడా కడిగిస్తున్నారు. ఇంకేం చెప్తున్నారమ్మా ఈ స్కూల్లోనంటే, అమ్మ గోల్డ్ కట్ చేసుకోకపోతే లోపల రానివ్వట్లేదు, తర్వాత ముఖం కడుక్కోకపోతే సరిగ్గా రానివ్వట్లేదు, తర్వాత తల దూకోకపోతే రానివ్వట్లేదు, నీట్గా స్నానం చేయకపోతే రానివ్వట్లేదు. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఇంటికాడ చెప్పాము, సో ఆటోమేటిక్గా మా పిల్లలు స్కూల్కి పంపించాలి కాబట్టి అని చెప్పి మీ తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర ఆ నీట్గా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మీరు నీట్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం ఇంట్లోని కూడా మీ ఫ్యామిలీ కూడా నీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ పార్క్లో గాంధీ బొమ్మ వద్ద మోకాళ్లతో నిరసన చేపట్టారు. అంతకుముందు రామారావుపేట సెంటర్ నుండి పార్కు వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు, ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకు అతీతంగా తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావుడి అడుగుజాడల్లో నడవవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా పేరును కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా పేరును కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా పేరును. మహాత్మా గాంధీ మమ్మల్ని క్షమించు. ఈరోజు సిగ్గుపడుతున్నాం. నిన్న హత్య చేసిన వాళ్ళు ఈరోజు దేశంలో పాలకులుగా ఉన్నారు. నీ విలువ వాళ్ళకేం తెలుసు? నీ విలువ వాళ్ళకి తెలియదు. నీ చేతికరతో శాంతి పేరుతో దేశంలో ఉన్న లక్షలాది మందిని బ్రిటిష్ తెల్ల మొగ్గలు ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని పెద్ద సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటుగా యావత్తు భారతదేశాన్ని సైన్యంలో నీ వెనకాల కదిలాం. నీవు ఈరోజు నీ వల్ల ఒక స్వచ్ఛమైన గాలి పీస్తున్నాం. బ్రిటిష్ తెల్లదొరలు వెళ్ళిపోయారు, కానీ ఈరోజు అంబానీ, అదాని లాంటి తెల్లదొరలు ఈరోజు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి విషయంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అందుకని నీ పేరు మార్చారు. మహాత్మా గాంధీ నీ పేరే మార్చేస్తే భవిష్యత్తు మా అందరికీ భయం వేస్తుంది. ఈ దేశంలో బతకగలమా అనుకుంటున్నాం. జాతి పితకే అన్యాయం చేశారు వీళ్ళు, ఇక మేమెంత. అందుకే ఒకటే ప్రధానంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు ఎందుకు మార్చాలి? పేరుంటే వీళ్ళకి బాధ ఏంటి? దాంతో చట్టాన్ని నీరుగార్చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. అంటే ఈ దేశంలో పేదవాళ్ళు మరింత పేదలుగా వెళ్ళిపోయి మరింత కడ్డైపోయి దరిద్రంలో ఉండి మరలా పాతకాలం అనాగరిక బానిస వ్యవస్థ రావాలని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది, ఈ మోడీ ప్రభుత్వం చూస్తున్నారు. ఆనాడు రామాయణంలో లవకుశలు విన్నాం. ఈ దేశంలో దేశాన్ని నాయకత్వం లవకుశలు మోడీ, అమిత్ షా.
మహాత్మా క్షమించి ఈ దేశంలో ఎలా బతకలేకపోతున్నాం. కాకినాడలో ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. స్థానిక బసీస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ ఎల్లప్పుడూ ఫ్యాషన్లో విశ్వసనీయత కలిగి అత్యుత్తమ ధరలకు వైవిధ్యభరితమైన వస్త్రాలను అందిస్తోందన్నారు. వివాహ వేడుకలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు వివిధ రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. కాకినాడ వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాను. సెకండ్ టైం వస్తున్నాను. సో ఆర్ఎస్ బ్రదర్స్ 17th స్టోర్ లాంచ్ అండ్ ఐ థింక్ సంక్రాంతి కూడా వస్తుంది. సో అందరూ కూడా రావాలి, ఖచ్చితంగా షాపింగ్ చేయాలి. బికాస్ క్వాలిటీ, డిజైన్ అండ్ ప్రైసెస్ అన్నిటి బాగుంది. I think RS Brothers also has made everything. So I'm so happy to be here and yeah, RS are really trying to that. So that reach that వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో పండుగల అటల్ మోడీ సుపరిపాలన యాత్ర. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వారికి నిత్యస్ఫూర్తి ప్రదాత వాజ్పేయి. మోడీ ఆధ్వర్యంలో భారతదేశం నేడు ప్రపంచంలో ఉన్నత దేశంగా కీర్తింపబడుతోంది. భీమవరంలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆచంట నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని వ్యాఖ్య. ప్రకాశం జిల్లా పొన్నలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి ప్రారంభించిన మంత్రి టీబీవీ స్వామి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.